సో లక్ష్మణ్ రెడ్డి ఏంటి మనం ఎక్కడికి వచ్చాం? జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. మనం చదివిన 10th వరకు చదివిన స్కూల్ అనమాట. ఓకే. ఇది ఈ స్కూల్కి పెద్ద చరిత్ర ఉంది. అవును. దాదాపు అమాన్గుడిపాడు గ్రామంలో ఉన్న ప్రజలందరూ, అంటే ఇప్పుడు ఎవరైతే జాబ్ చేస్తున్నారో, ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళారో, ఎవరైతే వేరే దేశాల్లో వేరే వేరే ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళందరూ అక్కడ పెట్టారు ఫోకస్ స్కూల్కి. 50 పెట్టుకో. పెట్టా. సో వాళ్ళందరూ ఈ స్కూల్లో చదివి ఇక్కడ నేర్చుకొని ఇక్కడ కష్టాలు పడి, అంటే అందరికీ మెమొరీస్ ఈ స్కూల్లోనే ఉంటాయి. నాకు మెమొరీస్ కదా, ఇదే గ్రౌండ్కి ఒకసారి చూపించు. ఇదే గ్రౌండ్లో మా పీటీ సార్ ఎండలో నించోబెట్టి ప్రతి సాటర్డే గోర్లు ఉన్నాయా లేవా, గోర్లు ఉంటే కొడతాడు. అవును. ఇంకా చాలా చేసినాం ఇక్కడ ఫీట్స్. ఇంకొకటి స్టడీ అవర్స్ అప్పుడు మా ఇష్టం ఈ గ్రౌండ్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చదివేవాళ్ళం. పట్టలు వేసుకునేది, స్కూల్ పైకి ఎక్కి కూడా మేము చదువుకునే వాళ్ళం. అవును. అక్కడ ఇంతకుముందు ఖాళీ ప్లేస్ ఉండేది, ఇప్పుడు బిల్డింగ్ కట్టేశారు. యాక్చువల్గా ఇటు ఒకసారి చూపించు. సో ఇక్కడ కొత్త బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ చూస్తే ఇది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఒకప్పుడు ఇక్కడ పాతబడిపోయిన స్కూల్ ఉండేది. అవి ఫొటోస్ ఏం లేవు, బట్ అందరూ ఇక్కడ చదువుకొని ఇక్కడ నేర్చుకొని ఇప్పుడు మంచి జాబ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ స్కూల్కి చాలా చరిత్ర ఉందన్నమాట. అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందు నుంచి ఈ స్కూల్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 1947లో ఈ స్కూల్ స్థాపించారనుకుంటా. సో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ, అంటే పోతంపల్లి అయితేనేమి, గుర్రప్సాల అయితేనేమి, కొలుకులు అయితేనేమి, ఇటుపక్క గురిజేపల్లి, వాదంపల్లి, ఈ చిన్న చిన్న పల్లెలన్నిటికీ ఇది ఒక్క స్కూలే. అంతకుముందు ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉండేవి కాదు, ఈ ఒక్క స్కూలే. ఈ ఒక్క స్కూల్లోనే అందరం చదివి ఇక్కడే ఉండేవాళ్ళము. ఇక్కడ ఇప్పుడు అంతా మారిపోయింది, కానీ ఇప్పుడు ఇంతకుముందు ఒక బిల్డింగ్ ఉండేది, ఇది ఒకటే. తర్వాత కూడా ఇది కట్టించారు. సో ఈ స్కూల్కి అంత చరిత్ర ఉందన్నమాట. ఈ స్కూల్లో చదివి ఈ స్కూల్లోనే నేర్చుకొని ఈ స్కూల్లోనే మా వ్యక్తిత్వాన్ని కూడా మార్చుకొని, సో ఈ స్కూల్ మాకు తల్లిలాగా చెప్పొచ్చు. అలాంటి స్కూల్కి కొన్ని సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మణ్ రెడ్డి, ఏమేమి సమస్యలు ఉన్నాయి మన స్కూల్లో? మెయిన్లీ వచ్చేసి మనకి వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్ మంత్ వచ్చేప్పుడు మనకు ఒంటి పుట్టలు జరుగుతుంటాయి. అంటే మధ్యాహ్నం మనకి వాటర్ చాలా ప్రాబ్లం ఉంటుంది. ఫుడ్ అంటే మనకి పొద్దున్నే ఉంటాయి హాఫ్ డేస్ అనమాట. హాఫ్ డేస్ అంటే ఇప్పుడు మనం ఫుడ్ మధ్యాహ్నం తిని ఇంటికి వెళ్ళిపోతాం కదా, అప్పుడు మనకు వాటర్ ఉండేవి కాదు, చాలా ప్రాబ్లం పడేవాళ్ళు. మెయిన్లీ వచ్చేసి ఇప్పుడు సైన్స్ అంటే ల్యాబ్స్ ఉండాలి, అంటే వాటి ప్రాక్టికల్గా చేయాలి కదా, అప్పుడు ల్యాబ్స్ ఉండాలి. మనకి ల్యాబ్స్లో ఎక్విప్మెంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి, బట్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా స్పోర్ట్స్ విషయానికి వస్తే గ్రౌండ్ మాత్రం ఉంది, కానీ వాటికి సంబంధించిన ఇప్పుడు క్రికెట్ ఆడాలంటే బాల్, ఫుట్బాల్ ఆడాలంటే ఫుట్బాల్ బాల్ అలాంటివి లేవు. ఇలా ఇంకా ప్రాబ్లమ్స్. అంటే స్పోర్ట్స్ కి సంబంధించి ఎక్విప్మెంట్ ఏం లేదు, గ్రౌండ్ ఉంది కానీ ఎక్విప్మెంట్స్ లేవు. గ్రౌండ్ ఉన్నా కూడా దానికి ఏదో నామకే వాస్తు ఉంది, ఉందంటే ఉంది. గ్రౌండ్ అంటే మనకు పొలాలు ఎలా ఉంటాయో బీడు భూములు, అలాగే గ్రౌండ్ ఉంది. గ్రౌండ్ కు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అంటే ఎక్కడ పడితే అక్కడ బండలు, ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ చెట్లు. అంటే ఇప్పుడు మన ఊరు వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా ఉండిపోయింది, స్కూల్ లాగా లేదన్నమాట. ఇంకా ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ సంబంధించి అంత ఫ్యాకల్టీ లేరు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారం ఏంటంటే ప్రతి 40 మెంబర్స్కి ఒక టీచర్ ఉండాలి. ఇప్పుడు అలాగా లేరు. ఇప్పుడు తెలుగు తీసుకుంటే మన స్కూల్లో అసలు తెలుగు లేదు. ఇక్కడ మన దగ్గర ఉన్న చదువుకున్న స్టూడెంట్స్ ఇప్పుడు తెలుగు చెప్పడం జరుగుతుంది, అలాగే సోషల్ కూడా చెప్పడం జరిగింది. ఇంగ్లీష్కి ఉన్నారా? ఇంగ్లీష్కి ఉన్నారు, ఒక్క మేడమే ఉంది, ఓన్లీ అదే 5 క్లాసెస్ కలిపి. ఎన్రోల్మెంట్ ఎంత ఉంది మన స్కూల్కి? ఎంతమంది వస్తారు ఇప్పుడు ప్రెసెంట్? నేను చదువుకునేటప్పుడు అయితే 250 మెంబర్స్ ఉన్నారు. నువ్వు చదువుకునేటప్పుడు 250 ఉన్నారు. సో ఇప్పుడు మేబీ ఒక 500 ప్లస్ ఉండొచ్చు కదా. సో 500 మెంబర్స్ స్టూడెంట్స్కి ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు? ఇప్పుడు తెలుగుకి అయితే లేరు, సోషల్కి వచ్చేసి ఒకలే ఉన్నారు అనుకుంటున్నా. ఫ్యాకల్టీ స్ట్రెంత్ ఎంత ఉంది ఇప్పుడు? ఫ్యాకల్టీ స్ట్రెంత్ ఒక 10 మెంబర్స్ ఉంటారు. 10 మెంబర్స్ ఆల్ సబ్జెక్ట్స్ కలిపి, అన్ని సబ్జెక్ట్స్ కలిపినా కూడా 500 స్టూడెంట్స్కి ఒక 10 మెంబర్. 500 ఉండకపోయినా ఒక మినిమం 350 to 400 స్టూడెంట్స్ ఉంటారు. ఫ్యాకల్టీ లేకపోతే ఎలా నేర్చుకుంటారు? అవును, అందుకే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ప్రైవేట్కి వెళ్తడం జరుగుతుంది అన్నమాట. ఒకప్పుడు మన స్కూల్లో ఎన్రోల్మెంట్ ఎంత ఉండేది తెలుసా? మినిమం 800 ఉండేది. ఎందుకంటే పోతంపల్లె,
ఇటు పోతే కొలుకుల, గుర్రపుసాల. గుర్రపుసాల, ఇటు సైడ్ ఆ, వాదంపల్లి. వాదంపల్లె, అక్కడ ఉన్న చుట్టుపక్కల పల్లెలన్నీ ఈ స్కూల్కి వచ్చి చదువుకున్నాయి. అవును. ఆ, అంటే ఇదే మెయిన్ అనమాట మనకి. మా తాత చదువుకుంది ఈ స్కూల్లోనే, మా నాన్న చదువుకుంది ఈ స్కూల్లోనే, నేను చదువుకుంది ఈ స్కూల్లోనే. కాబట్టి ఇప్పుడు ఎక్కువ మా ఊర్లో జనాభా ఆల్మోస్ట్ 4,000 నుంచి 5,000 మంది ఉంటారు. ఇంకా ఎక్కువే ఉండొచ్చు మా ఊర్లో జనాభా. సో పిల్లల సంఖ్య వచ్చేసి ఊరు మొత్తం మీద 1000 ఉండొచ్చు. 1000 నుంచి ఓన్లీ స్టూడెంట్స్ 1000 నుంచి 800 దాకా ఉండొచ్చు. 10th బిలో స్టూడెంట్స్. 10th బిలో స్టూడెంట్స్ వాళ్ళందరూ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉన్నప్పటికీ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. మెయిన్లీ ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల. అది మా ఊరు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్లోని అమ్మాని గుడిపాడు, మాది ఎర్రగొండపాలెం మండలం. సో మా స్కూల్లో ఈ సమస్యలు అయితే ఉన్నాయి. సో ఇంకా ఎక్కువ సమస్య ఏంటంటే ఒకసారి వాటర్ ట్యాప్ దగ్గరికి వెళ్దాం పదండి. ఒకసారి పిల్లలకు వాటర్ సమస్య ఎంత ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూద్దాము. అంటే ఒకసారి ఇక్కడ ఇటు చూపించు. స్కూల్కి గేట్ కూడా లేదు. ఎవరు వస్తున్నారో నైట్, ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో తెలియదు. స్కూల్కి కనీసం గేట్ కూడా లేదు. గేట్ కూడా లేకపోతే స్కూల్లో ఉన్న ఎక్విప్మెంట్స్కి భద్రత ఏంటి, స్కూల్కి భద్రత ఏంటి? ఇవన్నీ స్థానిక ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళు స్కూల్ కోసం ఏదోటి చేసి ఈ స్కూల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారని మేము జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకసారి రా. ఒకసారి స్కూల్ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి. సో ఈ వాటర్ ట్యాప్స్ చూడండి ఒకసారి. ఇది సమ్మర్ అయితే అసలు మీకు వాటర్ ఉండవు. చూడండి, ట్యాంక్లో వాటర్ ఉంటే వాటర్ వస్తాయి, మొత్తం వదిలేశారు, వాటర్ లేవు అసలు. పిల్లల పాపం మధ్యాహ్నం పూట భోజనం చేసిన తర్వాత ఎలా వాటర్ తాగాలి? సో ఇంటి దగ్గర మన ఊర్లో వాటర్ ఉన్నాయంటే, మా ఊర్లో వాటర్ రావాలంటే మినిమం 800 అడుగులు వేయాలి కదా. ఎందుకు మా ఇంట్లో అది పడతాదో అంత కరువు ప్రాంతం మా ఊరు. అలాంటిది తాగటానికి పిల్లలకు నీళ్ళు లేవు. ఏదో ఒకటి ప్రకాశం డిస్టిక్ని, ఇది కరువు ప్రాంతం. ఎర్రండపాలెము, పుల్లల చెరువు ఇవి మరీ ముఖ్యంగా కరువు ప్రాంతాలు. ఈ కరువు ప్రాంతాలని ఏదో ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, అది సెంట్రల్ మినిస్టర్ కావచ్చు, మన స్టేట్ మినిస్టర్ కావచ్చు, ఎవరో ఒకరు చొరవ తీసుకొని వీటి మీద ఒక చర్య తీసుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే కానీ ఈ బాధలన్నీ ఇక్కడున్న ప్రజలకి పోవు. చాలా అంటే చాలా డ్రాట్ ఏరియా. ఇక్కడ ఎవరు ఉండరు. చదువులకని, పై చదువులకని వేరే దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. పై చదువులకని ఎక్కడైతే వాటర్ ఉంటాయో, ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో, ఎక్కడైతే మంచి ఎడ్యుకేషన్ ఉందో, ఎక్కడైతే లైవ్లీహుడ్ ఉందో, బతుకు తిరుగుందో అక్కడికి వెళ్ళి అక్కడ బతుకుతున్నారు. సో చూడండి అసలు ఏ ట్యాప్, ఇక్కడ కొన్ని ట్యాప్లు కూడా తీసి ఒకసారి ఇటు చూపించు కెమెరా. చూడండి, లేవు, వాటరే లేవు. అంటే పైన కట్టేసారు అనుకోవడానికి కూడా మనకేం లేదు. సో పిల్లలు ఇన్ని కష్టాలు ఇక్కడ ఉన్నాయి. ఒకసారి గ్రౌండ్ చూడండి మీరు. ఇలా రండి. ఇటు ఈ బిల్డింగ్ ఒకసారి ఇటు తిప్పు, అటు వెళ్దాం. సో పిల్లల కోసం ఇది కన్స్ట్రక్ట్ చేశారు. గత ప్రభుత్వంలో ఇది నాడు నేడు కార్యక్రమం కింద స్టార్ట్ చేశారు. మరి ఇప్పటి ప్రభుత్వం పట్టించుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలకి స్కూల్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బిల్డింగ్స్ ఇప్పుడు చాలా తక్కువ. బిల్డింగ్స్ ఇప్పుడు ఉన్న బిల్డింగ్స్ పిల్లలకు సరిపోవు. సో కాబట్టి అప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు, దీన్ని పూర్తి చేస్తారని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వీడియో పెడుతున్నాం. స్కూల్కి ప్రహరీ గోడ అయితే కట్టారు, కానీ ప్రహరీ గోడ స్కూల్కి కడితే స్కూల్ చుట్టూ ఉండాలి, దానికి ఒక గేట్ ఉండాలి. అప్పుడే స్కూల్లో ఉన్న థింగ్స్ని భద్రపరచుకోవచ్చు. ఆ స్కూల్ ప్రహరీ గోడ కట్టారు, దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు, కానీ అది ప్రాపర్గా మొత్తం క్లోజ్డ్గా కట్టలేదు. అటు సైడ్ వెళ్తే మీరు ఓపెన్ స్పేస్ ఉంటుంది, అంటే ప్రహరీ గోడకి లోపలికి వచ్చేదానికి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే అక్కడ చూడండి,
ఈ స్కూల్లో స్కూల్కి ఎంట్రన్స్లో గేటే లేదు. ఏదైనా వస్తుంది, ఏదైనా వెళ్తుంది. రక్షణ లేదు ముఖ్యంగా. చూడండి, స్కూల్కి ప్రహరీ గోడ ఉంది కానీ గేట్ లేదు. ఇంకా ప్రహరీ గోడ కట్టి ఉపయోగం ఏముంది? నో యూజ్. చెట్లు కూడా ప్రాపర్గా లేవు, అంటే వాటర్ లేవు. వాటర్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఇప్పుడు పిల్లలకే తాగడానికి వాటర్ లేవు అంటే చెట్లకి ఏం పోస్తారు వాళ్ళు? సో ఇక్కడ ఎవరైతే స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఈ స్కూల్కి పూర్వ వైభవం తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. సో ఇక్కడ మేజర్గా మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే సరైన ఫ్యాకల్టీ లేరు, స్కూల్ గ్రౌండ్ ఉంది అది ప్రాపర్గా లేదు, అంటే గ్రౌండ్లో ఆడుకోవడానికి పిల్లలకి ఏదైతే స్పోర్ట్స్ ఉన్నాయో ఆ స్పోర్ట్స్కి తగిన ఎక్విప్మెంట్ లేదు. ఇంకా స్కూల్కి ప్రహరీ గోడ ఉంది, ఆ ప్రహరీ గోడ కూడా పూర్తిగా కట్టలేదు. మేము స్కూల్ ఎంట్రన్స్లోనే ఉన్నాము, సో గేట్ కూడా లేదు స్కూల్కి. సో ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ స్కూల్లో ఉన్నాయి. ఇవన్నీ మీరు చర్య తీసుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేస్తారని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.